ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వేర్వేరు కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఉప ఎన్నికలకు నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలోని జూబ్లీహిల్స్, జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం, నగ్రోటా, రాజస్థాన్ ఆంటా నియోజకవర్గానికి, జార్ఖండ్ ఘట్సిలా, పంజాబ్లోని తార్న్ తరణ, ఒడిశా సుపవాడ, మిజోరంలోని దంపా నియోజకవర్గాలకు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో జెండా పాతేది ఎవరు అనే దానిపైన ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, దేశవ్యాప్తంగా 8 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరి జూబ్లీ హిల్స్ తో పాటు జమ్మూ కాశ్మీర్, ఇక ఉత్తరప్రదేశ్, ఇక చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కూడా యావరేజ్ గా అన్ని చోట్ల కూడా 40% దాకా పోలింగ్ అయింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొన్ని చోట్ల 31% అయింది. మరి ప్రస్తుతానికైతే మాత్రం పోలింగ్ కొనసాగుతుంది. ఒకవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, 2వ దశ పోలింగ్, అలాగే ఈ ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుంది. నవంబర్ 14న దీనికి సంబంధించిన పూర్తి ఈ సాయంత్రం నాటికి ఈ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ప్రతి చోట కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి సీసీటీవీల ద్వారా మొత్తం ఎన్నికల పోలింగ్ ని పరిశీలిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను పెంచారు. మరి ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో మొత్తంగా కూడా అన్ని చోట్ల కూడా భద్రతను భారీగా పెంచడం జరిగింది. పారామిలిటరీ దళాలను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మొత్తం ప్రస్తుతానికైతే అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. Yes, sir. Thank you for the updates, RK.